బిడ్డా బిడ్డ బిడ్డా ఏ? ఇతను బిడ్డ అయితే మరి నేనెవరా? ఏంటక్క మళ్ళీ బిడ్డ? ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతోంది? నిన్నే చెప్పాను కదా పెళ్లి చూపులున్నాయని. ఎవిడేంటి ఎద్దును కొనేటప్పుడు చూసేటట్టు చూస్తుంది? పనికి వస్తావు. అయ్యో బాబోయ్, ఇంకా నయ్యో ఇంతటితో వదిలింది. ఎవరక్క ఈవిడ? ఇదిగో పెళ్లి కూతురు ఎవరని అడుగుతున్నాడు. అయ్యో బంగారమా, నెయ్యి పోసిన పలహారమా, నా మొహం చూస్తే నీకు తెలియడం లేదు. నేనే నిన్ను చేసుకోబోయేదాన్ని. వాట్? అవునయ్యా, ఇద్దరినో ముగ్గురో కనిస్తాను. గిలిగిచ్చికాయ పెట్టుకొని ఆ పిల్లల్ని చూసుకో. వాట్స్ గిలిగిచ్చుకాయ? అదే పసిపిల్లల ముందు గిలగలా అంటూ ఊపుతారే దాన్ని గిలగిచ్చిగా అంటారు. ఇదిగో జాగ్రత్త, మాంసానికి డబ్బులు లేకపోతే నిన్ను అమ్మేస్తుంది. ఆ, నేను ఈ బీన్ బ్యాగ్ ని పెళ్లి చేసుకోవాలా? ఆ, ఆకారాన్ని చూడకు బిడ్డా, ఆస్తిని చూడు. ఆ, ఆ. వాట్ రబిష్! ఆస్తి కోసం నేను ఈవిని పెళ్లి చేసుకుని ఈవిడ చేతిలో రిమోట్ కంట్రోల్ లా ఉండాలా? ఈవెన్ ఐ హావ్ గాట్ ఎ హార్ట్. డోంట్ ట్రీట్ మీ లైక్ ఎ టాయ్. ఏంటి అలమేలు, నీ బిడ్డ ఇంత మాట్లాడుతున్నాడు? ఇదిగోండి, నన్ను బిడ్డను పిలవకండి. కాల్ మీ అంజీ. ఆంజీ. ఏవయ్యా, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నువ్వుగా ఉండవు. నువ్వు లేవే పైకి ఆ, దివే దుకాణాన్ని. అలమేలు. ఇంటి ముందు గుమ్మడి కట్టాల్సిన గుమ్మడికాయని నా బామ్మడి కట్టుకోవాలా? మ్మ్. ఏంటి అలమేలు, నీ భర్తని చేతులు పెట్టింటి మామనే అనుకున్నా, పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నాడేంటి? ఆర్డర్ అనవని చూస్తున్నా, లేదంటే ఇవన్నీ నాకు అవసరమా? నాకు మర్యాద లేని చోట నా చెప్పులు కూడా ఉండవు. ఏంటయ్యా చూస్తూ నుంచున్నావు? పోదా, వెళదాం. ఏయ్ ఏయ్ నిన్నేనే. ఏవయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? బంగారం లాంటి సంబంధాన్ని చెడగొట్టావు కదయ్యా. నువ్వు ఊరుకోవమ్మా. వాడెవడు? నీ తోడబుట్టిన తమ్ముడమ్మా. డబ్బు మీద ఆశపడి వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావు. ఒక్క కూతురు. మీ అమ్మ ఎంతగా బాధపడి ఉంటుంది. ఆ శాపం వల్లే దేవుడు నన్ను ఇలా శిక్షించాడు. నీకు సంతాన భాగ్యమే ఇవ్వలేదు. కన్న వాళ్ళ శాపమే అది. వాళ్ళు కన్నీళ్ళు పెడితే ఏ పిల్లలు బాగుపడరు.